ఆంధ్రప్రదేశ్లో చెత్త రాజకీయాలను కడిగేస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మాచర్లలో చాలా కాలం ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని అన్నారు. కొందరు నేతలు రౌడీజంతో విధ్వంసం చేశారని కామెంట్ చేశారు. నియోజకవర్గంలో చాలా అరాచకాలు జరిగాయని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు. వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులను తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి, గుంటూరులో క్యాంపు పెట్టి, నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానీయకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరితాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా.